రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఐశ్వర్య రాయ్, సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్, నరేంద్ర మోడీ. ఈ పేర్లు వింటే ఎవరికైనా సరే భారతీయులైతే కనుక వాళ్ళతో పక్కన కొద్దిసేపు ఉండాలనుకుంటారు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరితో అయినా ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుందని అనుకుంటే డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి ఐశ్వర్య రాయ్, ఇండియాలో ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ. ఒకవేళ మీ క్రికెట్ ఆడే అవకాశం ఇస్తే కనుక సచిన్తో ఓపెనింగ్కి వెళ్తే కనుక సూపర్ ఉంటుంది. ఒకవేళ మీరు చాలా టాలెంటెడ్ పీపుల్ కాబట్టి ఏఆర్ రెహమాన్తో కలిసి కొద్దిసేపు మ్యూజిక్ వాయించమంటే ఇట్ విల్ బి అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ప్రపంచంలో నాయకుల్లో ఒక నాయకుడు పక్కన కూర్చోవాలనుకుంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి నరేంద్ర మోడీ. ఓకే, అతి ఎక్కువ దేశాలు మొదటి సంవత్సరంలోనే కవర్ చేశాడు. ఓకే, సో గ్రేట్. బట్ వన్ స్టన్నింగ్ యాంటీ క్లైమాక్స్ ఏంటి తెలుసా? ఒకవేళ ఈ నలుగురు గురించి కనుక మనం ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు ఈ క్షణాన్న యేసు ప్రభు వస్తే ఈ నలుగురు నరకంలో ఉంటారు. ఐ డోంట్ విష్ దాట్, నా కోరిక అది కాదు. వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని నేను అంటలేదు. మేబీ యేసుప్రభు ఒక వారం రోజుల తర్వాత వచ్చి ఈలోగా వాళ్ళకి ఎవరికైనా గాస్పుల్ చెప్పి వాళ్ళు యేసుప్రభుని అంగీకరిస్తే పరలోకంలోకి వెళ్తారు. బట్ రైట్ నౌ అట్ దిస్ మూమెంట్ ఒకవేళ కనుక యేసుప్రభు వస్తే వాళ్ళు ఖచ్చితంగా నరకంలోకి వెళ్తారు. ఎందుకనంటే వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకి ఎబిలిటీ ఉంది, వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. లేనిదేంటో మనం చూద్దాం. సచిన్ టెండూల్కర్ మనలో చాలామందికి ఇష్టం. బట్ సచిన్ టెండూల్కర్తో పాటు ఒక క్రికెట్ ప్లేయర్ ఒకే టైంలో వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి 631 పరుగుల భాగస్వామ్యం చేశారు. 631 రన్స్ పార్ట్నర్షిప్ ఇన్ బాంబే రంజీ ట్రోఫీ. అంత ఎక్కువ పార్ట్నర్షిప్ చేసినటువంటి వాళ్ళు ఇంకా ఎవరూ లేరు. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ రన్స్ చేసింది సచిన్ కాదు, ఇంకొక వ్యక్తి. అతి ఎక్కువ డబుల్ సెంచరీస్ అతి తక్కువ టైంలో చేసింది సచిన్ కాదు, ఇంకొక వ్యక్తి. అతి ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి సచిన్ కాదు, ఇంకొక వ్యక్తి. అతను ఎవరో కాదు, సచిన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అతని పేరు వినోద్ కాంబ్లీ. మీలో చాలామందికి వినోద్ కాంబ్లీ తెలిసి ఉంటారు. వినోద్ కాంబ్లీ ఈజ్ అన్ ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్, బెటర్ దెన్ సచిన్. ఒకవేళ కనుక వినోద్ కనుక ఈరోజు ఉన్నట్లయితే కాంబ్లీ, సచిన్ వుడ్ హ్యావ్ బీన్ ఎనీవేర్ క్లోజ్. సచిన్ ఎక్కడో కూడా దగ్గర ఉండేవాడు కాదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎ స్టోరీ దట్ హ్యాపెండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. ద స్టోరీ దట్ హ్యాపెండ్ రైట్ బిఫోర్ అవర్ ఐస్. మన కళ్ళ ముందు జరిగినటువంటి సన్నివేశాన్ని మీకు చెప్తున్నాను. బట్ వై వినోద్ కాంబ్లీ కుడ్ నాట్ మేక్ ఇట్ అప్? ఎందుకని వినోద్ కాంబ్లీ చేయలేపాడు? ఎందుకని సచిన్ ఆ విధంగా రాణించగలిగాడు? ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దిస్: వినోద్ కాంబ్లీకి శక్తి ఉన్నది, వినోద్ కాంబ్లీకి టాలెంట్ ఉన్నది, వినోద్ కాంబ్లీకి అవకాశం ఉన్నది. కానీ ఆయన తప్పుదోవ పడ్డాడు. హీ హ్యాస్ ఎ వెరీ గ్రేట్ వీక్నెస్ ఫర్ విమెన్. ఆయనకి అమ్మాయిలంటే పిచ్చి. అమ్మాయిల పిచ్చిలో పడి ప్రాస్టిట్యూట్స్ వెనకాల పడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈరోజు పూణే హోటల్లో ఒక వెయిటర్గా పనిచేసే స్థాయికి వచ్చాడు. అంత దిగజారిన పరిస్థితికి వెళ్ళాడు. నేనేమో ఊహించి మాట్లాడట్లేదు, సృష్టించి మాట్లాడట్లేదు, ఇది జగమెరిగినటువంటి సత్యం. అలాంటి ఉన్నత స్థాయికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి అలాంటి దిగజారే పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది? అలాగా రావడానికి అవకాశం ఉన్నదా? ఎస్, ఉన్నది. దేవుడికి అది ఇష్టమా? లేదు. దేవుడు అది ఆశించాడా? లేదు. దేవుడు ఆ విధంగా శాసించాడా? లేదు. దేవుని చిత్తము అదా? కాదు. మరి ఎందుకు అట్లా అయింది? వై ఇట్ హ్యాపెన్? అది ఈరోజు మనం ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారం చేసుకొని మనము నేర్చుకోబోతున్నాం. నేను చెప్పబోయేటువంటి ఈ వ్యక్తి చాలామందికి ఇష్టమైనటువంటి వ్యక్తి. ఒకవేళ క్రైస్తవ సినిమాలు కనుక చూసేటువంటి అవకాశం మీకు ఇస్తే ప్రాబబ్లీ ఈ వ్యక్తిని బేస్ చేసుకున్నటువంటి సినిమా మీలో చాలామంది చూడటానికి ఇష్టపడతారు. ఆ క్యారెక్టర్ అలాంటిది. దేవుడు అతన్ని హీరోగా తయారు చేశాడు, కానీ అతడు జీరోగా చచ్చిపోయాడు. దేవుడు అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేద్దాం అనుకున్నాడు, అతడు ఒక పనికిమాలిన వ్యక్తిగా చచ్చిపోయాడు. బట్ స్టిల్ గాడ్ ఇన్ హిస్ గ్రేస్, దేవుడు తన కృపలో జీవ గ్రంథములో ఆయన పేరు కొట్టేయలేదు. పవిత్ర గ్రంథములో ఆయనకంటూ పవిత్ర స్థానాన్ని కల్పించాడు. అలాంటి పతనానికి వెళ్ళినటువంటి వ్యక్తికి కూడా దేవుడు స్థానాన్ని కల్పించగలడా? ఎస్. కాబట్టి ఈ యొక్క వ్యక్తి జీవితంలో వీఆర్ గోయింగ్ టు సీ ద 3 stages: the top, the low and the finale.
ద టాప్, లో అండ్ ద ఫినాలే. ఒకవేళ మీరు టాప్లో ఉంటే కనుక జాగ్రత్త, మీరు లోకి వెళ్తారేమో. ఒకవేళ మీరు ఆల్రెడీ లోకి వచ్చినట్లయితే ఫినాలే అన్న బాగా చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వ్యక్తి జీవితాన్ని నుంచి మనము చూడగలుగుతాం. ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో there are situations which are very critical, చాలా ప్రాముఖ్యమైనవి. ఆ క్రిటికల్ మూమెంట్స్లో ఉన్నటువంటి నాయకుల జీవితాన్ని దేవుడు మనకి అందించడానికి ప్రయత్నం చేశాడు. మోషే, యెహోషువలు ఇశ్రాయేలుని ఐగుప్తి బానిసత్వం నుంచి తీసుకొని వచ్చి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలో పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ వెళ్ళగొట్టేసిన తర్వాత 12 భాగాలు చేసి 12 గోత్రాలకి ఇచ్చారు. ఈ 12 గోత్రాల వాళ్ళు వారిని వారు పరిపాలించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా పరిపాలించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి రాజు లేడు. దే డోంట్ హ్యావ్ ఎ కింగ్. వాళ్ళకి రాజు లేడు. మరి ఎవరు పాలించారు? వాళ్ళని వాళ్ళే పరిపాలించుకున్నారు. రాజు లేనందున ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేశారు అనేది మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ 350 సంవత్సరాల చరిత్ర అలాంటిది, 350 years. ఆ 350 సంవత్సరాల్లో గొప్ప నాయకులు పరిపాలించారు. వాళ్ళని న్యాయాధిపతులు అన్నారు. ఇశ్రాయేలీలకి 12 గోత్రాలు, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. అదేవిధంగా న్యాయాధిపతుల్లో 12 మంది ఉన్నారు. గోత్రాలన్నీ మగవాళ్ళ పేర్లే, శిష్యులందరూ కూడా మగవాళ్లే. కానీ న్యాయాధిపతుల్లో ఒక ఆమె లేడీ, డెబోరా అనే ఆమె 40 సంవత్సరాలు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఏలినటువంటి వ్యక్తి డెబోరా. ఈ యొక్క న్యాయాధిపతులు 12 మందిని 2 గుంపుల్లో చూస్తారు. మేజర్ న్యాయాధిపతులు, మేజర్ జడ్జెస్ అండ్ మైనర్ అని చూస్తూ ఉంటారు. మేజర్లో మనకి ఒతెనియల్, ఎహూద్, దెబోరా, గిద్యోన్, జెఫ్తా అండ్ సంసోన్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క టైంలో దేవునికి మహిమకరంగా వాళ్ళు పరిపాలించినట్లు చూస్తాం. సముద్ర తీరానికి వెళ్తే కనుక సముద్రపు అలలు పైకెళ్ళి కిందకు వస్తూ ఉంటాయి, పైకెళ్ళి కిందకు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ తెలిసినట్లయితే సైన్ తీటాని కనుక గ్రాఫ్ గీసినట్లయితే పైకెళ్ళి కిందకు వస్తూ ఉంటుంది, పైకెళ్ళి కిందకు వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు మెడికల్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళైతే మన హార్ట్ బీట్ని ఈసీజీగా తీసినట్లయితే పైకెళ్ళి కిందకు వస్తుంది, పైకెళ్ళి కిందకు వస్తుంది. స్ట్రైట్ లైన్ వచ్చిందంటే పోయావని అర్థం. కాబట్టి అది పైకెళ్ళి కిందకి రావాల్సిందే, పైకెళ్ళి కిందకి రావాల్సిందే. నా why I'm telling you this, ఎందుకని ఈ విధంగా చెప్తున్నాను? ఆత్మీయ జీవితం కూడా హార్ట్ బీట్ లాంటిది. ఆత్మీయ జీవితం కూడా సముద్రపు అలలు లాంటివి. ఎందుకంటే ఆత్మీయ జీవితాల్లో ఒడుదుడుకులు అనేది సహజం. ఆత్మీయ జీవితాల్లో పైకి వెళ్ళటం, కిందకి రావటం అనేది సహజం. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ 2 సైడ్స్ని మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథం టోటల్గా 350 yearsలో 7 times వాళ్ళు పైకి వెళ్ళారు, 7 times వాళ్ళు కిందకు వచ్చారు. పైకి వెళ్ళటం అంటే ఏంటి? ఆత్మీయంగా పీస్ఫుల్గా ఉండటం అనేది పైకి వెళ్ళటం. కిందకి రావటం అంటే ఏంటి? దేవుని యొక్క కోపాన్ని బట్టి శాపగ్రస్తమైనటువంటి జీవితంలో అణగారినటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళటం అనేది లోయెస్ట్. ఈ యొక్క సైకిల్ పైకి వెళ్ళి కిందకి రావటం, పైకి వెళ్ళి కిందకి రావటం అనేది 7 times జరిగింది న్యాయాధిపతుల గ్రంథంలో. మనం ఈరోజు 7th సైకిల్ని మనం చూడబోతున్నాం. ఈ సైకిల్లో ఎప్పుడు కూడా ఇవే విషయాలు ఉంటాయి. ఏంటి ఆ విషయాలు అంటారేమో? దేర్ విల్ బి 5 things. మొదటిది ఏంటనంటే, వాళ్ళు శాంతంగా ఉన్నప్పుడు పాపం చేస్తారు. పాపం చేయంగానే దేవుడు శాపాన్ని ఇస్తాడు. శాపాన్ని ఇవ్వంగానే వాళ్ళు జపం చేయటం మొదలు పెడతారు. జపం చేయటం మొదలు పెట్టంగానే దేవుడు క్షేమాన్ని పంపిస్తాడు. క్షేమాన్ని పంపించంగానే వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు కొంతకాలం. దీస్ ఆర్ ద 5 stages. మొదటిది పాపం. పాపం చేయంగానే శాపం, శాపం రాగానే జపం, జపం రాగానే క్షేమం, క్షేమంతో కొద్దిసేపు నిశ్శబ్దం అయిపోతారు. మనం కూడా అంతే. క్షేమంగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాం, పాపం చేసినప్పుడు, శాపం వచ్చినప్పుడు గొడవ చేయటం మొదలు పెడతాం, అప్పుడు జపం చేయటం మొదలు పెడతాం. సో ఇవి మన లైఫ్లో జరుగుతున్నటువంటి విషయాలే. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ని మనం చూడబోతున్నాం. బైబిల్లో డేవిడ్ లాగా మనం గొప్ప విజయాలు సాధించిన వాళ్ళం కాకపోవచ్చు, సొలొమోన్ లాగా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం కాకపోవచ్చు, మోషేలాగా అమోఘమైనటువంటి కార్యాలు చేసిన వాళ్ళం కాకపోవచ్చు. అయితే సంసోనులాగా మాత్రం మన జీవితంలో పైకెళ్ళి కిందకి పడిపోయిన వాళ్ళు మాత్రం అయి ఉండొచ్చు. సంసోను లైఫ్తో ఇక్కడ ఉన్నటువంటి మీలో ఏ ఒక్కరు కూడా నేను ఐడెంటిఫై చేసుకోలేను అని అంటున్నట్లయితే అయితే మీరు డ్రామా ఆడుతున్నారు, లేకపోతే మీరు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు ఆల్రెడీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ అన్ అయోటా ఆఫ్ లైఫ్,
నీ జీవితంలో కొన ఊపిరి ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి జీవితాన్ని చూసి ఎస్ నా లైఫ్ ఇలాంటిదే అని మీరు చెప్పగలుగుతారు. నా లైఫ్ ఇలాంటిదే. 96 వచనాలు ఉన్నాయి సంసోను గురించి బైబిల్లో. 4 అధ్యాయాలు సంసోను గురించి ఒక స్టోరీ లాగా రాశారు. న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16. మీరు తలంచుకోవద్దు, బైబిల్ తీయొద్దు, నా స్టోరీ వినండి, తర్వాత మీరు తీద్దరు. ఓకే, డోంట్ వరీ, లిజన్ టు మై స్టోరీ. ఇఫ్ యూ కెన్ లిజన్ టు మై స్టోరీ దట్స్ ఎనఫ్. ఓకే, టెన్షన్ పడి తీసి ఏమీ చేసేది ఏమీ లేదు, మీరు పేగలిగేది ఏమీ లేదు అక్కడ. ఓకే, లిజన్ టు మై స్టోరీ. ఓకే, 13, 14, 15, 16 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలలో స్టోరీ కనబడుతుంది. అవి 95 వచనాలు. దేవుడు సంసోన్ యొక్క లైఫ్ని చివరి క్షణాల్లో క్షమించాడు, చివరి క్షణాల్లో ఓకే అని అనిపించాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో విశ్వాసుల యొక్క ఆ పట్టీలో సంసోను పేరు ఉంచగలిగాడు. So that is the confidence we have that when we go to heaven, there we will find Samson. ఎందుకంటే విశ్వాస వీరుల్లో సంసోన్ని ఒక వ్యక్తిగా పెట్టాడు కాబట్టి. దేర్ఫోర్ మీకు ఆ ప్రామిసింగ్ నోట్ మీకు ఇచ్చాను కాబట్టి మీరు ఏ పొజిషన్లో ఉన్నా, అంటే ఆత్మీయంగా టాప్ పొజిషన్లో ఉన్నా, ఆత్మీయంగా నీచమైన పొజిషన్లో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి సంసోనికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చి రెస్టోర్ చేయగలిగితే నిన్ను నన్ను కూడా రెస్టోర్ చేయగలడు. దెర్ ఇస్ నో డౌట్, నిన్ను నన్ను కూడా రెస్టోర్ చేయగలడు. దేర్ఫోర్ శాంసన్ ఏం చేశాడు, నేనేం చేయాలి అనే విషయాన్ని మనం గుర్తించగలిగినట్లయితే సరిపోద్ది. శాంసన్ లైఫ్ గురించి సింపుల్గా చూద్దాం. ఏంటనంటే ఇశ్రాయేలీలు యథావిధిగా మళ్ళీ పాపం చేశారు, దేవుడు శాపంలోకి పంపించాడు. శాపంలోకి పంపించిన తర్వాత ఈ ఒక్క మూమెంట్లో మాత్రం వాళ్ళు జపం చేయలేదు. ఎందుకు చేయలేదు అని తర్వాత చూద్దాం. వాళ్ళు జపం చేయలేదు, ప్రార్థన చేయలేదు. అయితే మనోహ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య ఉన్నది. పొలంలో పనిచేస్తూ ఉంటే దేవుడు అక్కడికి వచ్చాడు. మనోహ భార్య దగ్గరకు వచ్చి, నువ్వు మందు కొట్టొద్దు, నువ్వు ఖర్జూరాలు, ద్రాక్షాలు ఇలాంటివి తినొద్దు, నేను నీకు ఒక కొడుకునిస్తాను. ఆ కొడుకు పుట్టిన తర్వాత వాడి జుట్టు కత్తిరించొద్దు. నెంబర్ 1, వాడు చచ్చిన దాన్ని ఏది కూడా పట్టుకోకూడదు. నెంబర్ 2, నెంబర్ 3, వాడు వైన్కి సంబంధించిన ఏది తాకూడదు, గ్రేప్ జ్యూస్కి సంబంధించినవి. ఈ 3 చేయకూడదు. అది నాజీర్ చేయబడినటువంటి వ్యక్తి యొక్క లక్షణం. నేను అతన్ని ఇశ్రాయేలుని విమోచించడానికి మొదలుపెట్టేవాడుగా చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ హిమ్ ద బిగినర్ అని అన్నాడు. ఈమెకి టెన్షన్ పుట్టుకొచ్చింది. వచ్చి భర్తతో చెప్పింది, అయ్యా ఇది విషయం అని. ఆవిడ హడావిడితో మాట్లాడుతూ ఉంటే మనోహకి ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాకుండా మోకరించి ప్రార్థన చేశారు. దేవా, నా భార్య చెప్తుంది ఏం అర్థం కావట్లేదు, ప్లీజ్ మళ్ళొక్కసారి రావా అని అడిగాడు. దేవుడు దయ చూపించాడు. మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మనోహ క్లారిటీ పొందాడు. క్లారిటీ పొందిన తర్వాత ఆయన అన్నాడు, నీ పేరు అంటే చెప్పు అన్నాడు. బుద్ధి ఉందా లేదా, నా పేరు ఇంటే సస్తావు నువ్వు అని అన్నాడు. ప్లీజ్ ఏం చేయాలో చెప్పు, నేను కృతజ్ఞత నేను చెప్పాలనుకుంటున్నానంటే బలి అర్పించు దేవుడికి అని అన్నాడు. అంటే మనోడు దేవుడికి బలి అర్పిస్తే ఆ హోమము ఈయన వెళ్ళిపోతూ ఉంటాడుగా దేవదూత, ఆ దేవదూతతో పాటు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా కింద అంటే దేవుడే వచ్చాడనమాట. మనం చచ్చిపోతాం ఆయన చూసాం కదా అంటే భార్య అంటదే, పిచ్చోళ్ళలాగా ఉన్నాం, దేవుడు మనల్ని కరుణిస్తేనే కదా మనం ఇచ్చేటువంటి బలిని స్వీకరించేది, ఎందుకు చంపేస్తాడు, సైలెంట్గా ఉన్నా అన్నాడు. ఇది 13వ అధ్యాయం. దాంతో ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పెద్దోడయ్యాడు. ఆ బాబు మీద దేవుని యొక్క ఆత్మ రావటం మొదలుపెట్టాడు. దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ 13th చాప్టర్. ఇది 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో 2 పదాలు గుర్తుంటే సరిపోద్ది మీకు. ఒకటి ఆరంభం, ఇంకోటి అభిషేకం. ఒకటి ఆరంభం, రెండోది అభిషేకం. లుక్ అట్ దీస్ 2 words అబౌట్ గిడియోన్ గురించి ప్రతి చాప్టర్కి 2 words ఇస్తాను. ఆ 2 words గుర్తుపెట్టుకుంటే మీకు ఆ చాప్టర్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. 13th చాప్టర్ ఈజ్ ఆరంభం అండ్ అభిషేకం. 14వ అధ్యాయం మేబీ శాంసన్ 30 years అయిన ఉంటుంది. 30 years అన్నప్పుడు ఆయన టిమ్నా అనేటువంటి ఒక ఊరు వెళ్ళాడు. టిమ్నా అనేది యాక్చువల్గా శాంసన్ కొండ మీద ఉంటాడు. టిమ్నా అనేది లోయలో ఉంటుంది, కిందకి వెళ్తే వస్తుంది అనమాట లోయలో. ఆ లోయలోకి వెళ్ళాడు. ఆ లోయలోకి వెళ్తే ఒక అమ్మాయి కనబడింది. అమ్మాయి కడితే ఫిగర్ బాగా అనిపించింది. ఇంటికి వచ్చి డాడీ మమ్మీతో అన్నాడు, మమ్మీ టిమ్నా అనే ఒక ఊరు వెళ్ళాను, సూపర్ ఉన్నది ఫిగర్, పెళ్లి చేసుకుంటానన్నాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఏమన్నారంటే, ఇంట్లో మన వాళ్ళు ఎవరు లేరా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా, మన కల్చర్లు ఎవరు లేరా, మన ఊరు వాళ్ళు ఎవరు లేరా, చేయలేదు నాకు వాళ్ళే కావాలి అని అన్నాడు. వాళ్ళ మమ్మీ డాడీకి ఏం చేయాలో తెలియక కొడుకుని తీసుకొని వెళ్తా ఉన్నారు. దారిలో ఒక పులి అడ్డొస్తే చపాతి చింపినట్లు 2 ముక్కలు చింపి అవతల పడేశాడు. వెళ్ళిపోయాడు. భార్యను
చూసినప్పుడు విపరీతంగా ఆనందించాడు. సూపర్, చూడు ఐశ్వర్య లెక్క ఉన్నది అని మమ్మీ డాడీతో అన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సరేరా అని అన్నాడు. వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ చచ్చిపోయినటువంటి సింహం యొక్క ఈ కళేబరం ఉంటుంది కదా, స్కెలిటన్, దాంట్లో ఒక తేనె తట్టు పట్టింది. ఆ తేనె తట్టు తీసి తాగి వాళ్ళ మమ్మీ డాడీకి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భార్యతో పార్టీ చేసుకుందాం అనుకున్నాడు. పార్టీ టైంలో ఒక చిన్న ఆయన చిక్కుముడి వేశాడు. దానికి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలోకి వస్తే అవతల పార్టీ వాళ్ళంతా ఓడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు టిమ్నాలో ఉన్నటువంటి అమ్మాయిని ఉపయోగించి మీ ఆయన దగ్గర నుంచి ఆ మాట తెప్పిస్తావా లేదా అని అన్నారు. ఆవిడ యథావిధిగా ఏడవటం మొదలుపెట్టింది, చెప్తావా లేదా అని. 7th డే వచ్చేసింది. 7th డే చెప్పేశాడు ఆ మాట. వెళ్ళి వాళ్ళతో చెప్తే వాళ్ళు ఈయన పరువు తీసి మాకెందుకు తెలియదు అనుకున్నావు అని జవాబు చెప్పేశారు. అయిపోయింది. సంసోను ఓడిపోయాడు. కోపం తెచ్చుకొని 30 మందిని చంపేసి వాళ్ళ సామాన్లు తీసుకొచ్చి వీళ్ళకిచ్చి అయిపోయింది అని అనుకున్నాడు. ఆ కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది 14వ అధ్యాయం. అవిధేయత, అవమానం. ఇది 14వ అధ్యాయం. అవిధేయత, అవమానం. ఓకే, 15వ అధ్యాయంలోకి వద్దాం. కొంతకాలం అయిపోయింది. ఆ కొంతకాలం అయిన తర్వాత ఒక మేకపిల్లని తీసుకొని మటన్ బిర్యానీ ఇస్తే కనుక భార్య వెనక్కి వచ్చేస్తుంది అనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి మామగారి దగ్గరికి, మామ వచ్చేసాను, నేను నా భార్య దగ్గరికి వెళ్తాను. ఎక్కడ? నీ భార్యను ఎవడికో ఇచ్చి పెళ్లి చేశా. నువ్వు పెళ్ళైనప్పుడు తోడు పెళ్లి కొడుకున్నాడు కదా, ఆడికిచ్చి పెళ్లి చేసేసా. అవునా? పిచ్చ కోపం వచ్చింది. 300 నక్కలను పట్టుకున్నాడు. 2 నక్కల్ని కలిపి కట్టేసి దానికి ఒక కాగడా లాంటిది కట్టాడు. పొలాల్లో కొదిలేస్తే పొలాలన్నీ కాలిపోయినాయి. ఎవడరా ఈ పొలాలన్నీ కాల్చేసిందంటే సంసోన్ అన్నారు. ఎందుకురా వాడు పొలాలు కాల్చేసిందంటే వాడి భార్యని తోడి పెళ్ళి కొడుకిచ్చి చేశాడంట వాళ్ళ మామని. అందుకని కోపం వచ్చి వాళ్ళ భార్యని వాళ్ళ మామని ఇద్దరిని చంపేశారు. ఎంతైతే మటుకు నా భార్యని ఎవడో చంపుతాడా అని కనబడినోళ్ళల్లా కాల్చేద్దాం అనుకున్నాడు. కనబడినోళ్ళల్లా చంపేద్దాం అని అనుకున్నాడు. అని అనుకొని ఓ గుహలో దాక్కున్నాడు. గుహ చుట్టూ 1000 మంది చుట్టూ ఉన్నారు. ఆ 1000 మంది ఇతన్ని చంపేద్దాం అనుకున్నారు. ఒక గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపేసి ఒక కుప్పగా పడేసి ఒక మూలకెళ్ళి దాహం వేస్తుంది. అటు ఇటు చూశాడు. తల పైకెత్తి, దేవా చచ్చిపోతున్న నాకు నీళ్ళు ఇవ్వా అని అన్నాడు. అని అంటే ఒక బండలోంచి నీళ్లు రావటం మొదలుపెట్టాయి. ఆ క్షణాన్న ఆ నీళ్లు తాగటం మొదలుపెట్టాడు. ఒకవేళ మీరు కనుక ఇస్రాయేల్ దేశంకి వెళ్తే ఎన్గది అనేటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఆ బండలోంచి నీళ్లు రావటం చూస్తాం. 3000 సంవత్సరాల క్రితం దేవుడు సంసోనికి బండలోంచి వాటర్ ఇచ్చాడు. ఆ వాటర్ ఇప్పుడు దాకా ఆగలేదు. ఎవరికీ తెలీదు ఆ వాటర్ సోర్స్ ఏంటో, ఎవరికీ తెలీదు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో. ఆ తర్వాత దేవుని ఆత్మ ఎందుకు కొడుతున్నారు ఏనంటే అదే ఓవర్ యాక్షన్ అంటారు. ఓకే, ఆ తర్వాత దేవుడు సంసోనికి తోడుగా ఉన్నాడు. ఆ వాటర్ తాగిన తర్వాత 20 years దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఇది 15th చాప్టర్. 15th చాప్టర్కి నేను 2 పదాలు ఇవ్వగలను. అపనమ్మకం, ఆవేశం. అపనమ్మకం, ఆవేశం. నౌ ఐఎమ్ కమింగ్ టు ద 16th చాప్టర్. 20 సంవత్సరాలు దేవుని యొక్క కార్యాలు గొప్పగా చేసినటువంటి వ్యక్తి. 16వ అధ్యాయం స్టార్టింగ్ వాజ్ ఏ స్టన్నింగ్ కాంట్రాస్ట్ కనబడుతుంది. ఏంటి ఆ స్టన్నింగ్ కాంట్రాస్ట్ అని అంటారేమో. మనోడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఆత్మీయంగా నడిపించిన తర్వాత ఆయన మళ్ళీ ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ కనబడింది. ఆ ప్రాస్టిట్యూట్తో ఆ రాత్రి పడుకున్నాడు. ఆయన వ్యభిచారితో పట్టుకున్నాడనే విషయం తెలిసి ఫిలిస్తీన్లంతా ఇంటి చుట్టూ గుమ్ముగూడారు. ఊరు చుట్టూ. వీడు ఊరు దాటి ఎలా వెళ్తాడో చూద్దాం, తెల్లారుజామున ఊరు దాటి బయటికి వెళ్ళంగానే నాడు చంపేద్దాం అని అనుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల దాకా ప్రాస్టిట్యూట్తో గడిపి, వ్యభిచారితో గడిపి 12 గంటలకు లేచి బయటికి వెళ్ళాడు. అక్కడ ముఖద్వారం ఉంటుంది. ముఖద్వారానికి అడ్డకర్రలతో కలిపితే 450 కేజీలు ఉంటుంది. 450 కేజీలు కలిపినటువంటి ఆ గుమ్మాన్ని 6 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి హెబ్రోన్ అనేటువంటి ప్రాంతంలో కొండ మీద నుంచి కింద పడేశాడు. ఆయన అంత దివ్యమైనటువంటి శక్తిని ఉపయోగించాడు. ఆ తర్వాత డెలైలా అనేటువంటి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయికి మొత్తం జీవితాన్ని రాసిచ్చేద్దాం అని అనుకున్నారు. డెలైలాకి కావాలి సెక్స్, దలీలాకి కావాలి డబ్బు, శాంసన్కి కావాలి సెక్స్, ఫిలిస్తీన్కి కావాలి పవర్. అందుకనే పవర్ కోసం
దెలైలాకున్నటువంటి వీక్నెస్ అయినటువంటి డబ్బును ఉపయోగించి శాంసన్కున్నటువంటి వీక్నెస్ అయినటువంటి సెక్స్ మీద దెబ్బ కొట్టారు. దెబ్బ కొడితే మొత్తానికి ఓడిపోయాడు. తన శక్తికి కారణమైనటువంటి బొచ్చుని కత్తిరించేశారు. ఎప్పుడైతే బొచ్చుని కత్తిరించేశారో మొదటగా కళ్ళు పీకేశారు, ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారు, ఆ తర్వాత పప్పు రుబ్బిచ్చారు. ఆ విధంగా ఆయన అడుగారినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బైబిల్ బ్యూటిఫుల్గా ఒక మాట చెప్తుంది, గుండు మీద నుంచి ఎంటుకలు రావటం మొదలు పెట్టాయని. అంటే అర్థం ఏంటి తెలుసా? మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అని. ఇక చివరి క్షణం వచ్చింది. ఇప్పటికీ కూడా యహూద్ అనే ఊరు వెళ్తే ఇస్రాయెల్ దేశంలో యహూద్ అనేటువంటి ఊరిని ఇదివరకు యొప్పే అనేవాళ్ళు. యహూద్ అనేటువంటి ఊరు అవుట్స్కర్ట్స్లో డాగోన్ దేవతకు ఉన్నటువంటి ఆలయాన్ని చూడగలుగుతాం శిథిల స్థితిలో. 7 అడుగుల దూరాన్న రెండు బేస్ ఉంటాయి. ఆ బేస్ మీద ఇలాంటి పిల్లర్స్ 12 feet పిల్లర్స్ 2 ఉంటాయి. ఆ పిల్లర్ మీద బిల్డింగ్ అంతా కూడా కట్టుంటుంది. సంసోన్ని మధ్యలో నుంచే పెట్టారు. ఆయన చాలా ఆజానుబాహుడు కాబట్టి ఆ 2 పిల్లర్స్ని దేవుని యొక్క శక్తితో, ప్రభా వన్ లాస్ట్ టైం నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వా, నన్ను క్షమించవా అని అడిగితే దేవుడు క్షమించి ఛాన్స్ ఇస్తే ఆ 2 స్తంభాలు తోసేస్తే 3000 మంది ఫిలిస్తీన్ల నాయకుల్ని అప్పటికప్పుడు చంపేశాడు. దట్స్ ది ఎండ్ ఆఫ్ శాంసన్. ఒకవేళ 16వ అధ్యాయానికి మీకు టైటిల్ ఇవ్వాలంటే అంధకారం అంతం. దట్ ఈస్ శాంసన్. అభిషేకంతో ఆరంభమైనటువంటి సంసోని జీవితం అంధకారంతో అంతమైంది. వై? ఎందుకని శాంసన్ లైఫ్ అలాగైపోయింది? శాంసన్ స్టోరీ అంతా మీకు చెప్పాను. శాంసన్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత శాంసన్ క్యారెక్టర్ని ఒకవేళ డిఫైన్ చేయమంటే ఎలా చెప్పగలను? ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఐ నో ఈ ప్రోగ్రామ్కి అతి ఎక్కువ టాలెంటెడ్ పీపుల్ వచ్చారు, అతి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, అతి ఎక్కువ సత్తా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా పర్ఫామ్ చేయగలరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఐ నో సంథింగ్ అని చెప్పుకోగలిగేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ హ్యావ్ సంథింగ్ స్పెషల్ అని అనగలిగేవాళ్ళు. ఎస్, దేవుడు మనల్ని అట్లా తయారు చేశాడు. దేవుడు ఎవరిని కూడా పనికిమాలిన వాళ్ళుగా చేయడు. God will never make a useless person. దేవుడు కనుక ఎవరినైనా యూజ్లెస్ చేసినట్లయితే దేవుడే యూజ్లెస్ అవుతాడు. A producer who makes a useless product is a useless producer. కాబట్టి మై గాడ్ అండ్ యువర్ గాడ్ ఈజ్ నాట్ ఎ యూజ్లెస్ ప్రొడ్యూసర్. యూ అండ్ మీ, వీ ఆర్ నెవర్ యూజ్లెస్. మనము పనికి మాలిన వాళ్ళం కాదు. వీఆర్ ఆల్ పవర్ఫుల్, వీఆర్ యూస్ఫుల్. అయితే శాంసన్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే హీ హ్యాస్ పవర్ బట్ హీ డజంట్ హ్యావ్ క్యారెక్టర్. పవర్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ మిస్లీడింగ్. పవర్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ మిస్లీడింగ్. శక్తి ఉండి శీలం లేకపోతే గనక తప్పుడు దోవ పడుతుంది. శక్తి ఉండి శీలం లేకపోతే కనుక తప్పుడు బాగుపడుతుంది. టాలెంట్ వితౌట్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఈజ్ డిస్ట్రక్టివ్. టాలెంట్ వితౌట్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఈజ్ డిస్ట్రక్టివ్. తలాంతు ఉండి తల లేకపోతే కనుక నాశనం చేస్తుంది. తలాంతు ఉండి తల లేకపోతే కనుక నాశనం చేస్తూ ఉంది. ఎబిలిటీ వితౌట్ అవైలబిలిటీ ఈజ్ యూజ్లెస్. సామర్థ్యత ఉండి సంసిద్ధత లేకపోతే కనుక అది నిరుపయోగం అవుతుంది. ఇది ఫైనల్. చూడండి, బ్యూటీ వితౌట్ ప్యూరిటీ ఈజ్ డేంజరస్.